హలో అండి, నమస్తే. 4 చినుకులు పడితే చాలు కారం కారంగా రోటి పచ్చడి తినాలనిపిస్తుంది కదా! అందుకే ఈరోజు ఈ కమ్మటి దోసకాయ పచ్చిబద్దల పచ్చడి. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి వేసుకొని అలాగే ఒక వంకాయను కూడా కట్ చేసుకొని వేయించుకోవాలి. వంకాయ ముక్కలు కాస్త వేగిన తర్వాత టొమాటో ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి. వంకాయ ముక్కలు, టొమాటో ముక్కలు చక్కగా మగ్గిపోయిన తర్వాత ఇందులో కొత్తిమీర కూడా వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకుంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇవి మొత్తం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు వేయించిన మొత్తాన్ని ఒక చిన్న మిక్సీ జార్లోకి తీసుకొని అందులో రుచికి సరిపోని ఉప్పు, చింతపండు, కొద్దిగా జీలకర్ర, అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని దోసకాయ ముక్కల్లో కలిపేసుకోవాలి. ఇందులో ఇంగు వేసుకొని తాలింపు పెట్టుకొని వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తిన్నారంటే ఎంత తిన్నా తినాలనిపిస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ని ఎంజాయ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.